హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్వెన్ టిప్స్. ఇవాళ వీడియోలో మనం జొన్న రొట్టెని స్పైసీగా అండ్ టేస్టీగా హెల్తీ జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నార్మల్ జొన్న రొట్టెని ప్రిపేర్ చేసిస్తే తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా డిఫరెంట్గా తయారు చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ జొన్న పిండి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1 కప్ మేతి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మేతిని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నామండి. అలాగే కాస్త కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే పెరుగు, ఒక 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసి, అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పిండిలాగా తడుపుకోవాలండి. చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. దగ్గరగా అయ్యే విధంగా. వాటర్ ఏం నీడ్ ఉండదండి. మీరు పెరుగు యాడ్ చేస్తారు కదా, పెరుగుతోనే మీకు ఇది మిక్సింగ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. పిండిలో అస్సలు వాటర్ యాడ్ చేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఉండల్లాగా చుట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు పొడి పిండిని యూజ్ చేసుకుని మనం చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా దీన్ని రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు రౌండ్ షేప్ కావాలనుకుంటే ఒక ప్లేట్ని ఉంచి సైడ్స్ ఎక్స్ట్రా పిండి అంతా తీసుకుంటే రౌండ్గా వచ్చేస్తుంది. ఇక స్టవ్ ఆన్ చేసి మీరు ప్యాన్ పెట్టి, ప్యాన్ కాస్త హీట్ అయ్యాక కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి ఉంచిన ఈ జొన్న రొట్టెని దీనిపైన వేసి వేయించుకోవాలి. ఆయిల్ వేసాక 2 సైడ్స్ బాగా వేగే విధంగా ఫ్లిప్ చేసుకుని, 1 సైడ్ కాస్త కొంచెం వేగాక అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని వేయించుకోవాలి. మీకు వేరే ప్రాసెస్ కూడా చూపిస్తున్నానండి. మీరు నార్మల్గా అలా ప్లేట్ పెట్టి కూడా చేసుకోవచ్చు, లేదా ప్రిపేర్ చేసిన తర్వాత లేదా ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ పిండిని ఇలా చేత్తో హ్యాండ్తో ట్యాప్ చేస్తూ ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా సెకండ్ మెథడ్ అండి. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి రాదు కాబట్టి ఆ విధంగా చూపించాను. సో 2 ప్రాసెస్ ఈజీగానే. అందులో ఫస్ట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి. సెకండ్ ప్రాసెస్ ఎవ్రీ టైం చేసే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. ఇక దీన్ని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ప్యాన్ మీద వేసి వేయించుకుందామండి. ఇలా 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చూపించాను మీకు నేను. ఫస్ట్ మెథడ్ అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీగానే ఉంటుంది. ఇన్స్టెంట్గా అయిపోతుంది. సోక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బ్యాటర్ని సోక్ చేసి ఇంత టైం వరకు అనేది ఏమీ లేదండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ టిఫిన్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసిస్తే తినరు కాబట్టి ఇలా స్పైసీగా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసిస్తే తినడానికి ఇష్టపడతారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. సో మీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. సో ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఇలా 2 సైడ్స్ వేయించాక అదర్ సైడ్ కూడా కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కాస్త ఆయిల్ లేకుండా కూడా పొడిగా కూడా వేయించుకొని తినచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. హెల్తీ స్నాక్ అని కూడా చెప్పచ్చు. ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే చిల్లీస్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేయడం వల్ల. అండ్ మీరు తినేటప్పుడు కర్డ్తో కానీ కెచప్తో కానీ తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కెచప్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు కదా. సో ఈ హెల్తీ ఫుడ్ని కెచప్తో పాటు ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇక దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.